హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో థాయిలాండ్లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే డియర్ గ్రానీ సీజన్ 1 స్టోరీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక అవ్వను చూపిస్తారు. ఆ అవ్వతో పాటు తన అమ్మాయి అయినటువంటి చెపెల్ మాట్లాడుతూ, అమ్మా, నువ్వు నీ దగ్గర ఉన్న చేపలకి తోడుగా మరికొన్ని చేపలని తీసుకురమ్మని చెప్పావు, కానీ ఇక్కడ నీళ్లు కూడా లేవు, ఓన్లీ మట్టి మాత్రమే ఉంది. ఇలా వదిలేస్తే ఈ చేపలు చనిపోతాయి అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో చెపలకి ఒక ఫోన్ కాల్ రావడంతో తను కొంచెం పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడి తిరిగి అక్కడికి వస్తుంది. ఆ సమయంలో చెపల్ అమ్మ అక్కడ కనిపించదు. కేవలం అక్కడ చెపల్ అమ్మ చెప్పులు మాత్రమే ఉంటాయి. దాంతో చెపల్ తన అమ్మ కోసం వెతకడం మొదలు పెడుతుంది, కానీ తనెక్కడా కూడా కనిపించదు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఆ రోజు రాత్రి 1 గంట వరకు చెపల్ తన అమ్మ కోసం సిటీ మొత్తం వెతికి చివరికి తన కూతురు మార్చి దగ్గరికి వస్తుంది. అప్పుడు మార్చి చెపల్ని చూసి అవ్వ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. దాంతో చెపల్ వెంటనే తన కూతురు మార్చిని చూసి, నేను ఫోన్ మాట్లాడి వచ్చే లోపలే మా అమ్మ కనిపించకుండా పోయింది అని అంటుంది. దాంతో ఆ మాటలు విన్న చెపల్ కూతురు మార్చి వెంటనే చెపల్ని చూసి, నీకు అసలు సరిగ్గా మీ అమ్మను చూసుకోవడమే రాదు, అందుకే నాన్న నీకు విడాకులు ఇచ్చి వెళ్లిపోయాడు అని తన అమ్మని బాగా తిట్టి ఒక టీ కప్ ని గోడకేసి కొట్టి అక్కడి నుంచి వేరే రూమ్ లోకి వెళ్లిపోతుంది. అలా కోపంగా రూమ్ లోకి వెళ్లిపోయిన చెఫెన్ కూతురు మార్చి తన ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ మా అవ్వ కనిపించకుండా పోయింది అని అంటూ ఉంటుంది. అయితే మార్చి ఫ్రెండ్ మాత్రం మీ అవ్వ నిన్ను ఆట పట్టించడం కోసం బయటికి వెళ్ళిందేమో, తనే తిరిగి వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం మార్చి వాళ్ళ అమ్మ ఎవరితోనో ఫోన్ లో గట్టిగా మాట్లాడుతూ టిఫిన్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత చెపల్ తన అమ్మ చెప్పుల్ని తీసుకుని తన అమ్మని ఎతకడం కోసం కారులో బయలుదేరుతుంది. అలా చెపల్ తన అమ్మని వెతుకుతూ ఒక చోట కూర్చుని అలాగే నిద్రలోకి జారుకుంటుంది. కొంత సమయం తర్వాత ఎవరో వచ్చి ఆ చెపల్ని నిద్ర లేపడంతో చెపల్ వెంటనే తన అమ్మ చెప్పుల్ని తీసుకుని తన అమ్మని వెతకడం కోసం అని ఒక మాంత్రికుడు దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. ఆ మాంత్రికుడు దగ్గరికి వెళ్లిన చెఫిన్ తనని చూసి, ఎలాగైనా మీరే మా అమ్మని వెతికి పెట్టాలి అని అంటుంది. దాంతో ఆ మాంత్రికుడు చెఫిన్ ని చూసి, మీ అమ్మని ఏదో ఒక శక్తి ఆపుతుంది, ఆమె ఎక్కడుందో తెలియడం లేదు, నేను ఒక పూజ చేస్తే మీ అమ్మ తిరిగి 3 రోజుల్లో మీ ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది అని అంటాడు. దాంతో చెఫిన్ తన అమ్మ చెప్పుల్ని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటుంది. అయితే ఆ మాంత్రికుడు చెపెన్ ని చూసి, నువ్వు ఈ చెప్పుల్ని రెండింటిని కట్టి ఉంచు, అలాగే ఇక్కడి నుంచి వెళ్ళినప్పటి నుంచి కూడా నువ్వు ఎప్పుడూ మీ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉండు, నీ మనసులోకి వేరే దేశని ఏది రానివ్వకు అని చెప్పి పంపించేస్తాడు. ఇంటికి వచ్చిన చెఫిన్ తో తన కూతురు మార్చి మాట్లాడకుండా తన అమ్మ ఏదో మూఢనమ్మకాల్ని నమ్ముతూ తన దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా వేస్ట్ చేస్తుంది అని తన ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ ఉంటుంది. అలా ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్న మార్చి నాకు ఒక కొత్త అమ్మ కావాలి అని అంటూ ఉంటుంది. దాంతో మార్చితో చాట్ చేస్తున్న తన ఫ్రెండ్ చాలా నవ్వుతూ, ఇదేమైనా సూపర్ మార్కెట్ లో దొరికే వస్తువా, అలా వెళ్లి ఇలా తీసుకురావడానికి అంటూ ఉంటుంది. ఆ సమయంలో మార్చి ఇంటి ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి కిటికీ లోపల నుంచి మార్చినే గమనిస్తూ ఉంటాడు. ఈ విషయం మార్చి కూడా గమనించి తనెందుకు నన్నే చూస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. మరో పక్క మార్చి మదర్ చెఫిన్ మాత్రం టీవీనే చూస్తూ, టీవీలో తన అమ్మ గురించి ఏమైనా న్యూస్ లో చెప్తారేమో అని టీవీనే చూస్తూ ఉంటుంది. అలా మొదటి రోజు గడిచిపోతుంది. మార్చి మాత్రం తన అమ్మ రూమ్ లోకి వెళ్లి తన అమ్మ రూమ్ లోనే ఉంటుంది. కట్ చేస్తే 2వ రోజు కూడా చెఫిన్ అమ్మ తిరిగి రాదు. అదే సమయంలో చెఫిన్ కి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఆఫీస్ లో చాలా వర్క్ ఉంది అని పిలుస్తారు. అలా 2వ రోజు కూడా గడిచిపోతుంది. 3వ రోజు మార్చి తన ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తూ ఉండగా తనకి బయట కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెంటనే తను కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా ఎదురింట్లో ఉండే వ్యక్తి మళ్ళీ కిటికీ ద్వారా తననే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మార్చి వెంటనే హాలు లోపలికి వెళ్లి చూడగా అక్కడ చాలా కాలు అచ్చులు పడి ఉన్నట్లుగా గమనిస్తుంది. వెంటనే తన అవ్వ ఇంటికి వచ్చేసిందేమో అని తెలుసుకుని మార్చి చాలా సంతోషంగా తన అవ్వ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. అప్పటికే చెఫిన్ తన అమ్మ కాళ్ళకి గాయాలయ్యి ఉండడం చూసి, రేపు మనం హాస్పిటల్ కి వెళ్దాం, అక్కడికి వెళ్లి చెక్ చేయించుకుందాం
చూసుకుందామని అంటూ ఉంటుంది. అయితే చెప్పిన అమ్మ మాత్రం నేను బాగానే ఉన్నాను, మీరేమీ కంగారు పడవద్దు అని చెప్తూ ఉంటుంది. అలాగే ఆ మార్చిని చూసి కూడా నువ్వేమీ కంగారు పడకు, నేను తిరిగి వచ్చేసాను అంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ ఏరియా మొత్తంలో కూడా పిల్లులు, కుక్కలు, పక్షులు కనిపించడం లేదు అని చాలా చోట్ల పోస్టర్లు అంటించి ఉంటారు. కొంత సమయం తర్వాత మార్చి నిద్ర లేచి కిందకి వస్తూ నిజంగానే రాత్రి అవ్వ ఇంటికి తిరిగి వచ్చిందా లేదా నేనే కలగన్నానా అని ఆలోచిస్తూ వెంటనే తన అవ్వ రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. కానీ అక్కడెక్కడా కూడా తన అవ్వ కనిపించదు. వెంటనే బెడ్ కిందకి చూడగా ఆ బెడ్ కింద పగిలిపోయి ఉన్న టీ కప్పు కనిపిస్తుంది. దాంతో మార్చి వెంటనే ఆ టీ కప్పుని తీస్తూ ఉండగా ఏవో విచిత్రమైన కీటకాలు తన బాడీ మీదకి ఎక్కుతున్నట్లుగా అనిపించి వాటిని ఇదిలిచ్చి భయపడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో మార్చి ఇంటి కిటికీ పక్కకి వాళ్ళ ఇంటికి పక్కింట్లో ఉండే వ్యక్తి ఎప్పుడూ చూస్తూ ఉంటాడు కదా, ఆ వ్యక్తి కిటికీ దగ్గరికి వచ్చి మార్చినే చూస్తూ ఉంటాడు. మార్చి కూడా తనని చూసి ఇతనే ఏదో చేసి ఉంటాడు అని భయపడిపోయి వెంటనే బెడ్ మీదకి వెళ్లి దుప్పట కప్పి పడుకుంటుంది. అలా దుప్పట కప్పుకొని మార్చి భయపడుతూ ఉండగా తన పక్కన తన అవ్వ ఒక దెయ్యం రూపంలో కనిపిస్తుంది. అది చూసిన మార్చి ఇంకా చాలా భయపడిపోతుంది. ఆ తర్వాత మార్చి అవ్వ నార్మల్ గా తనని చూసి నేనే నిన్ను భయపెట్టాను, భయపడకు అని అంటుంది. మార్చి ఆ తర్వాత తన అవ్వను చూసి నిజంగా నేను చాలా భయపడిపోయాను అని తన అవ్వని హగ్ చేసుకుంటుంది. మార్చి తన అవ్వతో మాట్లాడుతూ ఎప్పుడు వచ్చావు, నేను మిమ్మల్ని ఎంతో మిస్ అవుతున్నాను అని అంటుంది. అవ్వ కూడా మార్చితో మాట్లాడుతూ నిజం చెప్పాలంటే నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అని అంటూ ఉంటుంది. మార్చి చాలా సంతోషంగా తన అవ్వను చూసి మాట్లాడుతూ నిజం చెప్పాలంటే మమ్మీ మిమ్మల్ని వదిలేసింది అని నేను చాలా కోప్పడ్డాను, కానీ ఇప్పుడు మీరు తిరిగి వచ్చారు కదా నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటుంది. కట్ చేస్తే మరో పక్క చెఫిన్ ఆఫీస్ లో ఉండగా తనకి పోలీసులు కాల్ చేసి ఒక అడ్రస్ దగ్గరికి రమ్మని పిలుస్తారు. దాంతో చెఫిన్ వెంటనే ఆ అడ్రస్ దగ్గరికి బయలుదేరి వెళ్తుంది. మరో పక్క మార్చి ఇంట్లో తన అవ్వతో మాట్లాడుతూ అవ్వ నాకు ఏదైనా స్టోరీ చెప్పవా అని అనగా అవ్వ మాత్రం మార్చితో మాట్లాడుతూ స్టోరీ కాదు నీ కోసం ఒక పాట పాడతాను అని అంటూ ఉంటుంది. మరో పక్క చెఫిన్ మాత్రం ఆ పోలీసులు చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక డెడ్ బాడీ ఉంటుంది. పోలీసులు అందరూ కూడా అక్కడ గుమిగూడి ఉంటారు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి అక్కడ ఉన్న డెడ్ బాడీ ఎవరిదో కాదు, చెఫన్ అమ్మదే అక్కడ ఉంటుంది. దాన్ని చూసిన చెఫన్ చాలా కంగారు పడిపోయి ఇక్కడ మా అమ్మ డెడ్ బాడీ ఉంది అంటే మరి ఇంట్లో ఉన్నది ఎవరో అని చాలా ఆశ్చర్యపోతూ వెంటనే తన కూతురికి ఫోన్ చేస్తుంది. కానీ తన కూతురు మాత్రం ఫోన్ లిఫ్ట్ చెయ్యదు. అప్పుడు చెఫన్ కి ఆ మాంత్రికుడు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అంటే మీ అమ్మ గురించి మాత్రమే ఆలోచించాలి, ఆ సమయంలో వేరేది ఏది ఆలోచించకూడదు అని చెప్పి ఉంటాడు. కానీ చెఫిన్ మాత్రం ఆ సమయంలో నేను అమ్మతో పాటు వేరే విషయాలు కూడా ఆలోచించినట్లు ఉన్నాను, అంటే ఇప్పుడు ఇంట్లోకి ఏదో దుష్ట శక్తి వచ్చింది అని అనుకుంటుంది. వెంటనే తన కూతుర్ని ఎలాగైనా కాపాడాలి అని ఇంటికి చాలా వేగంగా కారులో వస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క మార్చికి ఇంట్లో ఉన్న తన అవ్వ నీడ మాత్రం విచిత్రంగా ఒక దెయ్యం రూపంలో కనిపిస్తూ ఉంటుంది. దాంతో మార్చి నన్ను వదులు వదులు అంటూ తన అవ్వని అంటూ ఉంటుంది. కానీ తన అవ్వ మాత్రం మార్చిని గట్టిగా పట్టుకుని తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మార్చి మాత్రం నన్ను వదులు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. కొంత సమయానికి మార్చి అవ్వ నార్మల్ గా అయిపోయి మార్చిని చూసి నేనే నిన్ను ఆట పట్టించడం కోసం ఎలా చేశాను, భయపడకు. మార్చి మాత్రం చాలా భయపడిపోయి నేను నీతో ఆడను అని అంటుంది. అయితే అవ్వ మాత్రం ఆడాలి, నేను 10 అంకెలు లెక్క పెడతాను, ఈ లోపల ఎక్కడైనా దాక్కో, నేను నిన్ను కనిపెట్టి వెంటనే నిన్ను నరికేస్తాను అని భయపెడుతుంది. మార్చి భయంతో ఏడుస్తూ నేను ఆడను అని అంటూ ఉంటుంది. అవ్వ మాత్రం 1, 2, 3 అంటూ తను లెక్క పెట్టడం మొదలు పెట్టేస్తుంది. మార్చి భయంతో అక్కడి నుంచి పారిపోదామని ట్రై చేస్తుంది. కానీ ఆ ఇంటి కిటికీలు తలుపులు అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత మార్చి వెంటనే బెడ్ కింద దాక్కుందాం అనుకుంటుంది. కానీ అక్కడ ప్లేస్ లేదు అని కబోర్డ్ లో దాక్కుందాం అనుకుంటుంది. కానీ అక్కడ కూడా ప్లేస్ లేదు అని కిచెన్ రూమ్ లో ఉన్న కబోర్డ్ వెనకాల వెళ్లి దాక్కుంటుంది. అవ్వ వెంటనే 10 అంకెలు లెక్క పెట్టి డైరెక్ట్ గా కిచెన్ దగ్గరికి వస్తుంది. మార్చి అవ్వ అక్కడికే వస్తుంది అని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత సడన్ గా అవ్వ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో మార్చి అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకుని పక్కకి తిరిగి చూడగా అయితే అప్పటికే మార్చి అవ్వ కబోర్డ్ లోపలికి వచ్చి ఆ మార్చి చెవుని కట్ చేస్తుంది. దాంతో మార్చి భయంతో అక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటూ ఉంటుంది. అయితే అవ్వ మళ్ళీ కూడా 10 అంకెలు లెక్క పెట్టడం మొదలు పెడుతుంది. మార్చి భయంతో ఎలాగైనా తప్పించుకోవాలని బాత్రూమ్ విండో దగ్గర ఉన్న
గ్లాసెస్ ని పగలగొట్టి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే మార్చి అక్కడి నుంచి బయటికి రాలేక గాజు ముక్కలు తనకు గుచ్చుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. మరోపక్క అవ్వ రూపంలో ఉన్న దెయ్యం మాత్రం 1 నుంచి 10 వరకు లెక్క పెడుతూ ఉంటుంది. అదే సమయంలో మార్చి ఆ విండో దగ్గర నుంచి బయటికి రాలేక గాజు ముక్కలు గుచ్చుకుని చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అయితే అవ్వ మాత్రం 10 అంకెలు లెక్కబెట్టి ఒక చాకు తీసుకుని మార్చి దగ్గరికి వేగంగా వచ్చేస్తూ ఉంటుంది. దాంతో మార్చి వెంటనే చాలా భయంతో అక్కడి నుంచి కిందకి దూకేసి అక్కడి నుంచి వెంటనే రోడ్డు మీదకి వచ్చి పరిగెట్టి పారిపోతూ ఉంటుంది. అవ్వ కూడా ఆ మార్చినే ఫాలో అవుతూ ఉంటుంది. అయితే మార్చి మాత్రం గాయాల ఉన్నప్పటికీ చాలా వేగంగా వెళుతూ ఉండగా సడన్ గా ఒక కారు వచ్చి మార్చిని గుద్దేస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే పారిపోతున్న మార్చిని గుద్దిన కారుని మార్చి వాళ్ళ అమ్మ చెఫ్నే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. చెఫ్ని వెంటనే కారు దిగి ఎవరికైనా గాయాలు అయ్యాయేమో అని కారు దిగి కిందకి వచ్చి చూడగా అక్కడ కేవలం తన కూతురు మార్చి చెప్పులు మాత్రమే ఉంటాయి. ఇక్కడే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి మొదట్లో చెఫిన్ తన అమ్మ కనిపించడం లేదు అని తన కూతురు మార్చికి చెప్పినప్పుడు మార్చి చాలా కోప్పడుతూ ఒక టీ కప్ ని గోడకేసి కొట్టింది కదా. నిజానికి అక్కడ మార్చి ఆ టీ కప్ ని కొట్టి ఉండదు. మార్చి ఆత్మనే అలా బిహేవ్ చేసి ఉంటుంది. అయితే చెఫిన్ మాత్రం తన కూతురు ఇంకా బ్రతికే ఉంది అని ఊహించుకుంటూ ఉంటుంది. అదే సమయంలో వాళ్ళ ఇంటి పక్కన ఉండే వ్యక్తి తను ఒక యూట్యూబర్ కావడంతో చెఫిన్ ఇంట్లో ఏం జరుగుతుందో మొత్తం కూడా వీడియో అప్లోడ్ చేయాలి అని తను ఒక వీడియోని రికార్డ్ చేస్తూ అసలు నిజానికి చెఫిన్ కూతురు ఇంట్లో లేదు, తను బ్రతికే లేదు, కానీ చెఫిన్ తన కూతురు ఇంకా బ్రతికే ఉంది అని అనుకుంటూ చెఫిన్ తన కూతురు మార్చి ఆత్మతోనే ఇన్ని రోజులు మాట్లాడుతుంది అని ఒక వీడియోని రికార్డ్ చేస్తాడు. ఆ తర్వాత ఆ వీడియోని ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేయడం కోసం కంప్యూటర్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కంప్యూటర్ స్క్రీన్ మీద అవ్వ షాడో కనిపిస్తుంది. దాంతో ఆ వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఎవ్వరూ ఉండరు. తర్వాత తను మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉండగా మళ్ళీ అక్కడ అవ్వ నీడ కనిపిస్తుంది. దాంతో తను చాలా భయపడిపోతూ ఉండగా అవ్వ ఆత్మ ఆ కుర్రవాణ్ణి కూడా చంపేస్తుంది. అక్కడ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి.